కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వారు చాలా ఎమోషన్గా ఉంటారు, చాలా మదర్లీ నేచర్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు, చాలా అఫెక్షన్గా ఉంటారు. అయితే ఎంత బాగున్నా కూడా నాకు ఇంకా అయినా కనీసం ఈ 2026లో అయినా సక్సెస్ వస్తుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన హ్యాపీనెస్ సక్సెస్సే కదా అల్టిమేట్గా. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కుంటారు. ఒకరు స్పిరిచువల్లో అయితే ఇంకోళ్ళు, బిజినెస్లో అయితే ఇంకో దాంట్లో. అయితే మనకి 2026 సంవత్సరంలో కర్కాటకం వారికి హ్యాపీనెస్ అండ్ సక్సెస్ రావాలంటే ఏం చేయాలో చిన్న టెక్నిక్ చెప్తా. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండే గ్రహస్థితి ఎలా ఉందో చూడండి. అష్టమ శని ఎలాగో లేదు, వెళ్ళిపోయింది. అష్టమంలో రాహు ఉన్నాడు, 12వ స్థానంలో గురువు ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. ధన స్థానంలో కేతు ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, రోడ్ ఎలా ఉందో చూసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ముళ్ళు ఉంటే చూసుకుని జాగ్రత్తగా అడుగు వేస్తాం కదా. అలాగే మీకున్న ప్లానటరీ పొజిషన్ ఫస్ట్ ఎలా ఉందో అర్థం చేసుకొని క్లియర్ చేసుకోవాలి. ధనస్థానంలో కేతు ఉన్నాడు. మనం ఏ ప్రయత్నం చేయాలన్నా కాస్త డబ్బులు ఉండాలి కదా. కాబట్టి ఓం గం గణాధిపతి నమః అనేది రోజు చేయండి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఖర్చు స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి పనికనో ఇంకో పనికనో మాటి మాటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ నవగ్రహాలలో పర్టికులర్గా బుధగ్రహం ఉంటుంది, గుర్తుపెట్టండి. బుధుడు శని, ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, ఓకే, మీరు అంటే ఒక ఈ రెండు గ్రహాల దగ్గర దీపం వెలిగిస్తారు, ఒక 9 ప్రదక్షిణాలు చేస్తారు. అదే ఆలయంలో ఉన్న ఏ దేవతామూర్తికైనా వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని మీరు ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఈ రెండు నామాలని చాంటింగ్ చేస్తూ ఉండండి ఆపకుండా. చేస్తూ ఒక మన అరటికాయలు ఉంటాయి, అరటికాయలు, గ్రాసము, బెల్లము, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అరటికాయలు, గ్రాసము, బెల్లం, ఈ మూడుని తీసుకొని మీకు దగ్గరలో అదే ఆలయం గోవులు ఉంటే ఓకే, లేదంటే గోశాలకు వెళ్ళి దేశీవాలి ఆవుకు పెట్టండి. ఇది సంకల్ప సిద్ధి కోసం. ఇది మామూలుగా పుణ్యం రావడానికి ఏ ప్రాణి మనం ఏ ఫుడ్ పెట్టినా పుణ్యం వస్తుంది, అందులో జెర్చావు పెట్టినా వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆటంకాలు తొలగాలి అనే సంకల్పంతో నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఖచ్చితంగా 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, మీకేంటి అంటే పలానా గోల్. అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది బిజినెస్ సాగాలని, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి. ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఆస్ట్రాలజీలో, ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను ఇది అవ్వాలి ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్, అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇది. ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే 3వ స్థానంలో ఉండే ప్లానెట్, 3వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి 7వ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంక అంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందుకు పెట్టేసుకుంటారు. ఒక రోజు విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే దేనికి కారణం? 7వ స్థానం సరిగ్గా లేదంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి?
ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా. వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో అది చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి, రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి, సెవెంత్ హౌస్ పాడైతాయి. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి, మనం పాస్ట్ లైఫ్లో చేసే కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలా మందితో తిరిగాను సార్, కానీ లాభం రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఇస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే 11th హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్ని సార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది, కొంతమందికి ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర, జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th హౌస్ బాగోకపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్, అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని, ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికొస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి చాలా మంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది, ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు అవుతుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు నడిపి గురు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో, లలితాహాస నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా, అంటే గణపతి దుర్గా 2 ఆలయానికి వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.